అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. జ్యోతి సుంకర్ణం రాసిన 'ఆడుతూ పాడుతూ' అనే కథని ఈరోజు చెప్పుకుందాం. పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిశిరికి. ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండడంతో లేవాలనిపించక పక్కనే పడుకొని నిద్రపోతున్న చైతన్యని చేతూ చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేత్తో తట్టింది. హే నువ్వే చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు. దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకు అడ్డంగా పెట్టేసుకుని తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది. మరో 2 సార్లు ఆ బెల్లు మోగి మోగి ఆగిపోయి ఈసారి శిశిర సెల్ రింగ్ అవడం మొదలయ్యింది. హో గాడ్ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది. అందులో సర్వెంట్ మేడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది. అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్లు కొట్టినా తీయరు, ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా అంది పని మనిషి. ఇంత పొద్దున్నే, అదే ఆదివారం రావాల్సిన అవసరం ఏమిటి, కాసేపయ్యాక రావచ్చు కదా అని శిశిర కూడా విసుక్కోవడంతో పొద్దున ఏంటమ్మా 11 అవుతుంటే మళ్ళీ అన్నిసార్లు రాలేను, ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇయ్యండి, పని మానేస్తాను అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకు కూడా కోపం వచ్చేసింది. మానేస్తే మానే అనేసేదే కానీ టక్కున 4-5 రోజులుగా సింకు నిండా నిండిపోయిన అంట్లగిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తుకు వచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది. పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర. చైతన్య కూడా బ్రష్ చేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు. పని మనిషి పని చేసుకుని వెళ్ళిపోయింది కూడా గ్రహించలేదు. ఈలోగా ఘాటైన మాడు వాసన రావడంతో అప్పుడు గుర్తొచ్చింది శిశిరికి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి. వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది. స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటినో తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసింది. ఈ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య. ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేశాను రమ్మనడంతో వెంటనే ఇద్దరూ రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. శిశిర చైతన్యులకు వివాహమై ఇంచుమించు 1 ఏడాది కావస్తోంది. ఇద్దరూ మంచి చదువులే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు ఇంట్లో అతిగారంగా పెరిగిన వారే. కావలసినట్లు ఉంటూ కావలసినది తింటూ వీకెండ్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్ళకు తెలిసిన జీవితం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అవి నడుస్తూ తెలియని వాళ్ళకన్నీ తెలియచెప్తూ జీవితంలో రకరకాల కోణాలని స్పృశింపజేస్తాయి. ఎప్పట్లాగే ఓ వీకెండ్ లైట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుకున్నారు ఇద్దరు. మరి అక్కడి ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి. అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తండ్రులు ఇద్దరు వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు. ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలు, అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్, వంటగది, దుమ్ము దులితో ఉన్న గదులు, పాకుడు బట్టి జారిపోతూ కంపు కొట్టేస్తున్న బాత్రూమ్ల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి. వెంటనే ఇద్దరు కొంగు బిగించి పని మనిషి సాయం తీసుకుని ఆ ఇంటిని అంతటినీ ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. అలా చేస్తూ ఒకానొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి, ఏమిటమ్మా శిశిర ఇలాగ ఇంటిని ఉంచుకునేది, శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని. ఆ మాటల్ని కోడలు పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానికా వదిన గారు? అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే 1 గంట ముందే వచ్చి 1 గంట ఆలస్యంగా వెళ్తాడట కదా, తను చేయొచ్చు కదా అంటూ సాగదీసింది. భలే చెప్తున్నారే, మా వాడు మా ఇంట్లో లేక పుట్టిన ఏకైక మగపిల్లాడు, మా వంశోద్ధారకుడు, మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాం. అటువంటిది పెళ్ళి అయ్యాక కాఫీ నేనే కలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి. మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు, మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో. నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని. అలాంటిది మొన్నోసారి చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పని అయ్యింది. స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటూ రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శిశిర తల్లి ఒకంత ఎక్కువ చేసి చెప్పింది. మరి అదే సంగతి, ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలబడింది అంటూ శృతి మించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి. ఇక అంతే,
ఏమిటి వదిన గారు నా పెంపకాన్ని ఎత్తి చూపుతున్నారు? చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి. మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి? అన్నీ తెలిసి సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలనేసింది శిశిర తల్లి. దాంతో చైతన్య తల్లి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు. అలా చూసుకుంటే మీ శిశిరకి మావాడి కన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని, వాడితో కొన్నాళ్ళు తిరిగిందని, అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం. అందుకు మాకు ఈ సాక్స్ జరగాల్సింది అంటూ తోక తెక్కిన టాచెల్లే లేచింది. ఇలా ఇద్దరు శృతిమించిపోతుండడంతో అటు చైతన్య శిశిర కూడా అందరి ఈర్షంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వారు చెరవ గదిలోకి లాక్కుపోయారు. ఇక అప్పటి నుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇది అందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా, కాఫీ కలపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది. ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిర తల్లి వచ్చి, బాబు చైతు పొద్దున్న పని మనిషి రాలేదు, కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయని చెప్పింది. అది విన్న చైతన్య తల్లి, ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలు ఉతకమని చెబుతావా? నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలెత్తేసింది. అసలే కొద్ది రోజులు లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వర్క్ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో. చైతన్యకు కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది. సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశిర ఫీల్ అవుతుంది అని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారా ఆంటీ? ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి, నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు. ఎప్పుడు ఎదురు మాట్లాడిన అల్లుడు అలా అనేసరికి ఒక్కసారిగా తెల్లబోయింది శిశిర తల్లి. అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంటూ ఆనందంగా అంది చైతన్య తల్లి. ఏంటి ఆంటీ మా అమ్మను పట్టుకొని అలా అంటున్నారు? ఏం మీరు నాకు పని చెప్పగాలేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా? అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశిర వచ్చి విసురుగా ఉంది. అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయా, నీకు కూడా లేదా? నువ్వు కట్టుకున్న ముగుడు మీద గౌరవం. వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకు వస్తావా అంటూ కోడల మీద విరుచుకుపడింది చైతన్య తల్లి. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకుని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకు వస్తాను అంటూ శిశిర కూడా అత్తగారి మీద అరిచింది. నువ్వు మీ అమ్మని వెనకేసుకు వచ్చి ఆవిడ మాట వింటే ఇక మీ కాపురం తగలడినట్లే అంది చైతన్య తల్లి. నాకు మా అమ్మే ముఖ్యం, తన మాటే వింటాను, ఆ తర్వాత ఏదైనా అంటూ తెగేసి చెప్పింది శిశిర. అది విన్న చైతన్య, నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు అంతే, మా అమ్మే ముఖ్యం, నాకు ఆ తర్వాత ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు. కొడుకు ఇచ్చిన సపోర్ట్తో రెచ్చిపోయిన అతని తల్లి, విన్నావుగా మా అబ్బాయి మాట, వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వార్పు చేసుకుంటే ఇక్కడి నుంచి అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఇంట్లో స్థానం, లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది. అది విన్న శిశిర తల్లి, ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లి? ఈ ఫ్లాట్ మా అమ్మాయిది, దాని సంపాదనతో కొన్నది, నీ కొడుకుది కాదు, అది ముందు తెలుసుకో. మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయలేదు. ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది. అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకులు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేసేసింది శిశిర తల్లి. ఆవిడ మాట విని నిర్ఘాంతపోయాడు చైతన్య. పెళ్ళైన కొత్తలో ఈ ఫ్లాట్ శిశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో ఆశించాను అనుకుని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు. నువ్వు కొనవద్దు అని వారిస్తే ఇంకా నీ అనుకోవడం ఏమిటి? అంతా మన ఇద్దరిది. అయినా ఫ్లాట్ కొన్నామని అందరికీ చెబుదాం, ఎవరి డబ్బుతో అన్నది మన ఇద్దరి మధ్య ఉంచుకుందామంటూ అప్పట్లో శిశిర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చైతన్యకి. ఎవరికీ చెప్పాం అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పిందన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెర్రి వాజమ్మగా లెక్కగట్టారని భావించి శిశిరను అసహించుకుని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఓ 6 నెలలు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలలేదు. మొదట్లో కొద్ది రోజులు రిలీఫ్గాను ప్రశాంతంగాను అనిపించినా రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలైంది. అలాగని ఓ మెట్టు దిగితే అవతల వాళ్ళకి లోకో అయిపోతామనే ఆహం కూడా అడ్డు వచ్చింది. దానికి తోడు అటు ఇటు బంధువులలో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయి. టకారం మాటలతో జరిగిన దాన్ని పెద్ద చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా. దానిలో భాగంగా ఎవరికోసమో పెళ్లికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న శిశిర తల్లి మాటలు చిలువలు పలువలుగా రూపాంతరం చెంది శిశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి. కుటుంబం అన్నాక 190 గొడవలు అవుతాయి. ఆ మాత్రానికి విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేస్తామనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి మరో విధంగా చేరాయి శిశిర తల్లికి. అలా చినికి గాలివానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది. మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికి నాతో బంధుత్వమే కాదు, ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది.
అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటే అయితే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను. ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకొని వచ్చాను. అసలేం జరిగింది అంటూ అడిగింది శిశిరకు అక్క వరస చైతన్యకు ఆఫీసులో సీనియర్ కూడా అయిన భార్గవి. ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకొచ్చారు ఇద్దరు. సుమారు ఒక 6 నెలల క్రితం తన ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్తున్నప్పుడు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుల్లుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరినీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమొహం పెడమొహంగా కూర్చోవడాన్ని అసలు భరించలేకపోయింది భార్గవి. నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు. అలాగే రేపు ఒక్కసారి నా మాట విని నాతో రండి, ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళింది. చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఒక చిన్న ఇల్లు ఉంది. లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు ఒక వృద్ధ జంట. రండి రండి, మీకోసమే చూస్తున్నామంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు. చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న వృద్ధ జంటను చూసిన శిశిర చైతన్యుల మనస్సులో ఒక్కసారి ప్రశాంతంగా అయిపోయారు. కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్లారు అంతా. ఆ పెద్ద ఆయన లోపలి కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ పెద్దవాడు వీళ్ళందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది. అయ్యో, మీ ఇద్దరికి ఎందుకండి శ్రమ, నేను తెస్తాను అంటే లేవబోతున్న భార్గవిని ఆ పెద్దవాడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు, నువ్వు మొహమాట పడకుండా కూర్చొని తింటూ అంటూ కూర్చోబెట్టేసింది. అప్పుడే కాదు, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో అండర్స్టాండింగ్తో చేసుకోవడం చూసి చైతన్యకి శిశిరికి ఆశ్చర్యం వేసింది. భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో, తన ఉద్దేశం ఏమిటో, అసలు వీళ్ళెవరో అంతా అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు. ఆ రాత్రి ఆరు బయట కూర్చుని శిశిర చైతన్యులకి వీళ్ళిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్స్. ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని. వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు, అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు వీళ్ళిద్దరు. నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఓ క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి వీళ్ళే కారణం. అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు, మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు. అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లలని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చేయాలా అని ఆవిడ అనుకున్నా, నేను మగవాణ్ణి, నేనెందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్నా ఈ రోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవారు కాదు. వీళ్ళకి 3 పిల్లలు, అంతా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు. నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలిని అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపం, మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరు విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు. అతిగారం, శృతి మించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పని పాటలు, అవసరాలు, భార్యాభర్తలుగా చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వల్ల అతి చిన్న విషయాలు ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి. పిల్లలు ఆనందంగా ఒకరికొకరుగా బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల అతి ప్రేమ, అహంకారం అగ్నికి ఆజ్యం పోసాయి. వయసు భయపడిన, ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం, అనవసర అపోహల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వల్ల వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఆ రోజులు వేరు, ఆ తరం వేరు, నిజమే. పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్తైనా వీళ్ళని చూసి నేర్చుకొని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి. ఆ మర్నాడు ఉదయమే శిశిర చైతన్యులిద్దరూ దూరంగా పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకొని సంతోషించింది భార్గవి.